రుతుపవనాలు దేశమంతటా విస్తరించిన నేపథ్యంలో అటు ఉత్తరాదిలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో పలు విమాన, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల దాటికి పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తుతోంది. హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కులులో సంభవించిన క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఒక్కసారిగా మెరుపు, వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. సైన్స్, గడ్సా, సోలాంగ్ నాలాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ఆకస్మిక వరదల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. తక్కువ సమయంలో భారీ వర్షం సంభవించడంతో హిమాచల్ ప్రదేశ్ అంతటా భారీ వరదలు ఏర్పడ్డాయి. రోడ్లు, రహదారులు కొట్టుకుపోయాయి. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు బురదలో కూరుకుపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు కూలిపోయాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు కూడా దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. ప్రధాన జాతీయ రహదారులను సైతం మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, కులుతో సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేశారు. పర్యాటకులు, స్థానిక ప్రజలు బియాస్ నదికి దూరంగా ఉండాలి అని హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.